మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రం జనవరి 10వ తేదీన విడుదల కావాల్సిందే. అయితే గేమ్ చేంజర్ కు దారి వదులుతూ ఆ సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి భారీ గ్రాఫిక్స్ తో రూపుదిద్దుకుంటున్న కారణంగా విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అప్పటికి ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే సంక్రాంతి బారి నుండి తప్పుకున్న తర్వాత విశ్వంబరను మే 9వ తేదీ రిలీజ్ చేస్తారనే వార్తలొచ్చాయి. ఆ తేదీ చిరంజీవికి యమాగా కలిసొచ్చింది. గ్యాంగ్ లీడర్ మూవీతో పాటుగా అదే రోజున బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు మే 9న పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు రాబోతోందనే ప్రకటన వెలువడింది. దాంతో విశ్వంబర మరోసారి వాయిదా పడక తప్పదని తేలిపోయింది. తనకు బాగా అచ్చొచ్చిన తేదీని తమ్ముడికిచ్చేసి చిరంజీవి మరింత వెనక్కి వెళుతున్నాడని అంతా అనుకున్నారు. తాజాగా విశ్వంబర సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కలు కొడుతోంది. చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా జూలై 24న విశ్వంబర వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. విశేషం ఏమంటే ఈ తేదీ కూడా చిరంజీవికి బాగా కలిసొచ్చింది. జూలై 24నే మెగాస్టార్ ఇంద్రా మూవీ విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు ఉన్న చిరంజీవి సినిమాల రికార్డును బద్దలు కొడుతూ ఈ సినిమా ఏకంగా 122 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అయితే ఆ తర్వాత సంవత్సరం వచ్చిన ఠాగూర్ ఈ రికార్డును తిరగరాసి 193 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైంది. ఏదేమైనా ఇంద్రా మూవీ చిరంజీవి కెరియర్లోనే ఓ మైల్ స్టోన్. సో అదే రోజున విశ్వంబర వస్తుండడం అభిమానులను ఆనందపరిచే అంశం. విశ్వంబరలో త్రిషా కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కునాల్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు. ఇదిలా ఉంటే విశ్వంబర సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నారు. సో మెగా ఫ్యాన్స్ బీ రెడీ.